వాళ్ళకి ఏ రాష్ట్రపతి మరి మీరు ఇందాక మాటల్లో కొంత అన్నారు, ఎవరికన్నా అంత పెద్ద పదవులు అది అప్పగిచ్చారా? ఆహా, మీరు కులగణన చేస్తారా, మీ సంగతి చూస్తాము అనే యాటిట్యూడ్లో మొదలైంది. దాని నుంచి ఇది జరుగుతుంది. అయితే ఇట్లా జరగనిస్తామనొచ్చు మిగతా వాళ్ళు, కానీ మొత్తము బీసీలు, ఈ మాదిగలు, మాలలు మన ఫ్యూచర్ ప్రయోజనాలు చూడాలి. డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రిజర్వేషన్ సిస్టమ్. మోడీ ఉన్నంత కాలం ఉండొచ్చు, మోడీ బీసీ కదా, నేను బీసీ అంటున్నాడు. కానీ ఓవరాల్గా వాళ్ళ ఐడియాలజీ యాంటీ రిజర్వేషన్ ఐడియాలజీ. కాంగ్రెస్ తప్పక రిజర్వేషన్తో వచ్చింది. కాంగ్రెస్ కూడా ప్రో రిజర్వేషన్ కాదు. ఇదే కాంగ్రెస్ 2006లో 27% సెంట్రల్ యూనివర్సిటీలో అమలు చేయాలి అంటే ఉన్న ఒక్క తెలంగాణ మాదిగలకే పనిచేస్తానంటే మంచిది కాదు, నువ్వు దేశం అంతా చేయాలి కదా. కానీ ఏంది, తెలంగాణలోనే ఈ గొడవ తయారు కావాలి ఇప్పుడు. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రాహుల్ గాంధీ కులాల లెక్కలు తీయిస్తానంటున్నాడు, తీయిస్తే నీ మ్యూజిక్ చూపెడతా నేను అని నరేంద్ర మోడీ ఈ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్తో సో వీళ్ళేమో ఇక్కడ మీటింగులు, వాళ్ళేమో మాలలు అక్కడ మీటింగులు. ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ గవర్నమెంట్కు ఈ తోలు బొమ్మలాట నడుస్తుంది అనమాట. నేనేది ఏంటి అంటే ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దీని ఇంప్లిమెంటేషన్ లేదు. ఇది మళ్ళా కోర్టుకు పోద్ది. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ చెప్తుంది. హెడింగ్ 6 జడ్జెస్ ఆఫ్ సిమిలర్ వ్యూస్. దాంట్లో ఒక్క జడ్జి మాత్రం కంప్లీట్గా వ్యతిరేకించింది, లేడీ జడ్జి. మిగతా 6 జడ్జిలు విభజించవచ్చు అన్నారు. అయితే క్రీమీ లేయర్ కూడా చేయాలన్నారు కొంతమంది, 4 జడ్జిలు అన్నారు. క్రీమీ లేయర్ తీసేయాలంటే ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళ పిల్లలందరూ ఇనెలిజిబుల్ అవుతారు, అంతేగా మరి. వీళ్ళు అది ఒప్పుకోరు, రైట్. రేపు ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటది మేము అమలు చేస్తాం దీన్ని, క్రీమీ లేయర్ కూడా పెడతామంటది, రైట్. ఇప్పుడు క్రీమీ లేయర్ పెట్టి ఇన్కమ్ ట్యాక్స్లు చూస్తే మందకృష్ణ చుట్టూ పోయే వాళ్ళు, వివేక్ చుట్టూ పోయే వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్ రావు. సాధారణ ఊళ్ళల్లో ఉండే ప్రజలకు వస్తాయి. అప్పుడు వీళ్ళే అడ్డం తిరుగుతారు, వాళ్ళు క్రీమీ లేయర్ వద్దంటారు. అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ జడ్జిమెంట్. 7 జడ్జిలు 7 ఇండిపెండెంట్ జడ్జిమెంట్లు రాశారు. అయితే దాంట్లో ఒక్క అంశం మీద 6 ఏకాభిప్రాయం ఏముందంటే ఇది ఒక్క హోమోజీనియస్ కేటగిరీ కాదు అని. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ముందు ఇరకాటంలో పెట్టాలి. ఎందుకంటే సింపుల్ అండి, వీళ్ళు అడగగానే లంబాడీలకు ఎక్కువ ఉన్నాయని రెల్లి, కోయలు, గోండులు, రెల్లీలు అడుగుతారు, అది చేయాలి, ఇది అడుగుతారు. మరి వీళ్ళే ఇక్కడ సరే గ్రూప్ 1 ఆఫీసర్లో మాదిగలకు ఎక్కువ వస్తాయి అనుకుందాం, మిగతా ఉద్యోగాల్లో వస్తాయి అనుకుందాం, మెడికల్ సీట్లు వస్తాయి కావచ్చు, ఇప్పుడు కూడా లెక్కలు తీస్తే రావు, పోయినసారి వచ్చినాయి నేను చూసిన. మరి యూపీఎస్సీలో ఇప్పుడు రిజర్వేషన్లో విభజన ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి కులాల సంఘర్షణ తగ్గే అవకాశం ఎట్లుంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కురుమలు, గొల్లలు ఒకే వృత్తి కలిగిన వాళ్ళు. ఇక్కడైతే గొర్రెల కాపర్లు, అక్కడ నార్త్లో కాదు, యాదవులేమో పశువుల కాపర్లు, పాల్స్, గడేరియాలు కురుమలు వాళ్ళు గొర్రెల కాపర్లు. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. గొర్రెలు వేరు, వాళ్ళు ఆవులు, బర్రెలు ఇవి చేసిన వాళ్ళు తర్వాత వ్యవసాయానికి వచ్చాం. అయితే ఇక్కడ ఏమైంది, గొల్లలు లేదా యాదవులు బీసీడీలో ఉన్నారు, కురుమలు బీసీబీలో ఉన్నారు. సో ఈ 2 కులాల మధ్య రిజర్వేషన్ గురించి కొట్లాడుకునే అవసరమే లేదు, వృత్తి ఒకటే. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి, కొంత జరుగుతుంది. ఒకప్పుడు గొల్లలు మేము ఎక్కువ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. అది కాకుండా ఇప్పుడు మాదిగలు ఒక గ్రూపులో, మాలలు ఇంకో గ్రూపులో ఉంటే ఈ డివిజన్ రాదు నిజంగానే. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. అందరూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రకారం అన్టచబుల్స్ అంతా ఒక గ్రూప్ చేశారు, అంటరాని వాళ్ళు. దాంట్లో మాదిగలు, మాలలు, రెల్లీలు, డెక్కళ్ళు, సింధు భాగవతోళ్ళు, తర్వాత ఆది ఆంధ్రులు, వీళ్ళంతా వచ్చారు. దాంట్లో కొన్ని చదువుకున్న కమ్యూనిటీ కూడా ఉన్నాయి. పంబాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మాదిగలలో వాళ్ళు కల్చురల్ కాస్ట్, అది. తర్వాత మాలలలో ఒక కల్చురల్ కాస్ట్ ఉంది, వాళ్ళు వాయిద్యకారులు, పాటలు పాడతారు, చదువుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. నేనేది ఏంటంటే కేటగిరైజేషన్ వల్ల
ముందు ఒకటయ్యారు. ఎప్పుడైతే మాదిగలలో చదువుకొని వాళ్ళు ఎక్కువ సంఖ్య ఎక్కువ ఉందని అర్థమైందో 1954 తర్వాత, అప్పుడే టీడీపీ మాదిగల ఓట్లు మాలలు కాంక్రీట్గా కాంగ్రెస్తో ఉండేదండి. రైట్, ఓకే. మాదిగలు ఎక్కువ కమ్యూనిస్టులతో ఉండేది మొదట్లో. రైట్. ఏది 52 ఎన్నికల నాటి నుంచి. తర్వాత వాళ్ళు కుల వృత్తులు భూస్వాముల చేతులలో ఉండేవాళ్ళు. వాళ్ళు వీళ్ళేమో కొన్ని ఇతర వృత్తులు కూడా ఉన్నాయి వీళ్ళకు, మాలలకు. వాళ్ళేమో లెదరు, తోలు, డప్పు ఆ పని మీద ఉండేవాళ్ళు కదా. సో అది క్రమంగా ఏమైంది అంటే 94 వరకు ఈ ఎన్టీ రామారావు పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాదిగల్ని మన వైపు తిప్పుకొని ఓట్ను కంప్లీట్గా ఇటు టర్న్ చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఓకే. ప్లాన్ చేసి మాదిగ దండోరా ఎమర్జీ కావడంతో దానికి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మేమందరము దాంట్లో ఇన్వాల్వ్ అయినాం, మేము సపోర్ట్ చేశాం. అప్పుడే సబ్ కమిటీ వేశారు, తర్వాత రామచంద్రరావు కమిషన్ వేశారు, తర్వాత డివిజన్ చేశారు. డివిజన్ చేసిన తర్వాత 99 ఎన్నికలు చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఓకే, గెలిచాడు. మాదిగలు సాలిడ్ కొట్టేశారు, ఎందుకంటే రిజర్వేషన్ డివైడ్ చేశాడు కదా. ఇప్పుడు బీజేపీకి ఆ ప్లాన్ ఉంది, మాదిగల్ని మన వైపు తిప్పుకోవాలి తెలంగాణలో. బీసీలు ఎట్లాగ ముఖ్యమంత్రి అంటున్నామని ఉండొచ్చు, తప్పులేదు. రాజకీయ పార్టీలకు స్ట్రాటజీలు ఉండడం తప్పు కాదు. బట్ ద పాయింట్ ఈస్, దిస్ ఈజ్ నాట్ వన్ తెలంగాణ ఇష్యూ, రిజర్వేషన్ డివిజన్ అని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఇట్ బికేమ్ ఏ నేషనల్ ఇష్యూ. తర్వాత ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఏకకుల మీటింగ్ పెట్టిన తర్వాత కృష్ణ మాదిగ అండ్ హిస్ నెట్వర్క్ ఆర్ పార్ట్ ఆఫ్ బీజేపీ. దాంట్లో రెండో ఇష్యూ కనపడట్లేదు. ఎన్నికల్లో కూడా వాళ్ళు అటే ప్రచారం చేశారు. ఈ స్థితిలో స్టేట్ చేయలేని దాన్ని ప్రెషరైజ్ చేయడం అనేది ఒక ప్రక్రియ మొదలైంది. ఇది నా దృష్టిలో, మీరు కులగణన చేస్తారా, మీ సంగతి చూస్తాము అనే యాటిట్యూడ్ కేంద్రంలో మొదలైంది. దాని నుంచి ఇది జరుగుతుంది.